ఇన్ని వందల కులాలు ఉన్నాయి మన దగ్గర. ఇన్ని వందల కులాల కోసం ఒకడు ప్రాణత్యాగం చేస్తే మనం ఇచ్చిన గౌరవం ఆయనకు ఒక నెల్లూరు జిల్లాకి పరిమితం చేసాం. ఆయన గొప్పతనం నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లా. రాష్ట్రాన్ని ఇచ్చిన వాడిని పెంచామా తగ్గించాం? ఆంధ్రులకి ఒక రాష్ట్రం కల్పించిన వాడికి మనం ఇచ్చిన గౌరవం నెల్లూరుకి పరిమితం చేశాం అంతే. గౌరవం ఇచ్చావా అంటే ఇచ్చాం. సైనిక్స్ కూర్చోండి. పోలీసు వారికి కూడా నా విన్నపం, వారిని ముందుకు రానివ్వకుండా చూడండి, కానీ దయచేసి వాళ్ళని ఏమనకండి. ఓకే ఓకే వినండి. ఓకే నేను చూసుకుంటాను కదా, మీరు కూర్చోండి. మీరే ఇలా అరిచే మీరు గొంతులు పోగొట్టుకుంటారు తప్ప. ఓకే, అక్కడున్న యువతంతా దయచేసి బ్యారికేడ్స్ నుంచి ముందుకు రాకండి. ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల వల్లే మీకు కూడా చెప్తున్నా, ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రధానమంత్రి గారు కూడా రావడానికి ఆలోచిస్తున్నారు నేనున్న సభలకి. ఇది చప్పట్లు కొట్టేది కాదు, ఇది చప్పట్లు కొట్టేది కాదు. ఎందుకంటే ప్రధానమంత్రి గారికి ప్రపంచంతో శత్రువులు ఏ మూల నుంచి దాడి చేస్తారో తెలియదు. అలాంటిది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధానమంత్రి గారిది వాళ్ళు ఇచ్చే నాకు కన్సర్న్ తెలియజేస్తూ ఉంటారు. మీరు ముందుకు వచ్చేస్తారు, దాచుకొని వచ్చేస్తారు, మాకు ఇబ్బంది అయిపోతుంది, పొలిటికల్ లీడర్స్గా మీరు కొంచెం మీ వాళ్ళకి బాధ్యతగా చెప్పండి అంటారు. అందుకే నేను మిమ్మల్ని అందరూ విన్నవించుకుంటా ఉన్నాను, కొంచెం మీరు నియంత్రణ పాటించాలి. ఉత్సాహం మంచిది, కానీ మీకోసం పనిచేసే నాయకులందరికీ కూడా టార్గెటెడ్, గుర్తుపెట్టుకోండి, నాతో సహా. దట్స్ వై యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. అది దయచేసి అర్థం చేసుకోండి. ఇందాక నేను చెప్పిన విషయానికి వస్తే, రాష్ట్రం తెలుగు వారికి ఒక ఉనికినిచ్చినవాడు పొట్టి శ్రీరాములు గారు. 56 రోజులు ఉపవాసం చేసి చనిపోతే అందరూ కూర్చోబెట్టి ఆయన్ని, చనిపోతే శవం తీయడానికి కూడా మనుషులు లేరు ఆయన పక్కన, 2 3 తప్ప.